Hello everyone, welcome back to Winners. Hope you all are doing great. So ఇవాళ వీడియో కొద్దిగా డిఫరెంట్ అనమాట. నేను ఒక ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ వాటర్ కలర్ పెయింట్ చేశాను. హానెస్ట్లీ నాకైతే ఆ ఫైనల్ రిజల్ట్ అస్సలు నచ్చలేదు బికాజ్ ఐఎమ్ ఇంటూ పోర్ట్రేట్స్ అండ్ క్యూట్ స్టఫ్ కదా. బట్ అబ్స్ట్రాక్ట్ అనేది నాకు మంటగా అంత ఎక్కలేదు. సో పేపర్ కూడా పడేయాలనిపించలేదు బికాజ్ 100% కాటన్ అంటే కాస్ట్లీ పేపర్ మీకు తెలుసు. అండ్ అప్పుడే ఒక క్రేజీ ఐడియా వచ్చింది, వాట్ ఇఫ్ వాటర్ కలర్స్ మీద వాష్ని పెయింట్ చేస్తే ఎలా ఉంటుందని. సో లెట్స్ సీ హౌ ద ఎక్స్పెరిమెంట్ టర్న్డ్ అవుట్. వాటర్ కలర్ మీద వాష్ యూస్ చేయడంలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాష్ ఏమో ఒపేక్ అండ్ వాటర్ కలర్ ఏమో ట్రాన్స్పరెంట్. వాష్ ఏమో ఆ కింద ఉన్న వాటర్ కలర్ లేస్ని మొత్తం కవర్ చేస్తుంది బికాజ్ ఇట్స్ ఒపేక్. ఈ పెయింటింగ్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను నా ప్యాలెట్లో వెర్మిలియన్, స్కార్లెట్, మిడిల్లో యూస్ చేసి నా బేస్ వాష్ డార్కెస్ట్ రెడ్ కోసం కొద్దిగా బర్న్ట్ అంబర్ని యూస్ చేశాను అకార్డింగ్లీ. అండ్ ఒకవేళ మీకు వాష్ నేను ఎలా యూస్ చేస్తానో అది కావాలనుకుంటే కనుక కమెంట్స్లో ఒకసారి గ్వాష్ అని మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ టైం గ్వాష్ అసలు ఫుల్ వీడియో పెడతాను, ఎలా పెయింట్ చేయాలి ఏంటని ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్, అండ్ కలర్ మిక్సింగ్ కూడా ఎలా చేసుకోవాలని. అండ్ ఫర్ ద లైటర్ ఏరియాస్ ఇన్ దిస్ పొమోగ్రానైట్ నేను కొద్దిగా ఎల్లో అండ్ మోర్ వైట్ని యాడ్ చేశాను. ఐ థింక్ నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా దట్ వాష్ అనేది కోల్డ్ ప్రెస్ 100% వాటర్ కలర్ పేపర్ మీద పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే కోల్డ్ ప్రెస్ అంటేనే టెక్స్చర్ ఉంటుంది అనమాట, అండ్ దానివల్ల పెయింట్ కవరేజ్ అనేది అంత స్మూత్గా వెళ్ళదు. నేను బాగా స్ట్రగుల్ అయిందైతే పెయింట్ కవరేజ్ వల్లే. అదర్ దాన్ దట్ లేయరింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. నిజం చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందో లేదో స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా డౌట్ ఉంది. కానీ ఆర్టిస్ట్గా నేను ఒక విషయం అయితే నమ్ముతాను, ఎవ్రీ పెయింటింగ్ పర్ఫెక్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఒకవేళ మీరు ఈ లిటిల్ ఎక్స్పెరిమెంట్ కనుక ఎంజాయ్ చేస్తే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను నా కస్టమ్ పోర్ట్రేట్ పెయింట్ సీన్స్ చూపిస్తాను, ప్యాకింగ్ ఎలా ఉంటుంది అండ్ పెయింటింగ్ ప్రాసెస్ అండ్ నేను క్లయింట్స్తో ఎలా మాట్లాడుతాను ఎవ్రీథింగ్ అని చెప్తాను అనమాట. సో ఇఫ్ దాట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, ఐ రియలీ ఎంకరేజ్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ నాకు కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది బికాజ్ ఎడిటింగ్ లాంగ్ వీడియోస్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. మోర్ ఓవర్ ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ 2-3 వీడియోస్ వస్తూనే ఉంటాయి, పెయింటింగ్ ట్యూటోరియల్స్ అని అండ్ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో నేను ఈ పెయింటింగ్ని స్టార్టింగ్లోనే పడేసి ఉండాల్సిందా ఆర్ కంటిన్యూ చేయడం మంచి పని చేశాను కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బై బై.